హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఒప్పోలో రీసెంట్గా లాంచ్ అయిన ఒప్పో K10 మోడల్ని ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అండ్ ఈ మొబైల్స్ ఫస్ట్ ఇంప్రెషన్స్, అలాగే ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్నది కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఒప్పో వాళ్ళు ఏ మోడల్ లాంచ్ చేసినా కానీ మీకు ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తూ మోడల్స్ని అనేది తీసుకొని వస్తారు. కానీ ఈ K10 మాత్రం మీకు ఆన్లైన్ని టార్గెట్ చేస్తూ తీసుకొని వచ్చారు. కానీ ఈ ఆఫ్లైన్ని టార్గెట్ చేయడం ఏంటి, ఆన్లైన్ని టార్గెట్ చేయడం ఏంటి అర్థమైతే కావట్లేదు కదా. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. దీని గురించి కూడా నీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మొదటగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. గైస్, ముందుగా ఈ ఒప్పో K10లో మీకు 2 వేరియంట్స్తో అయితే ఈ మోడల్ మీకు లాంచ్ చేయడం జరిగింది. మెయిన్గా బేస్ వేరియంట్ 6GB 128GB, అలాగే హయ్యర్ వేరియంట్ 8GB 128GB. మనకి మెయిన్గా బేస్ వేరియంట్ అంటే అన్ని మోడల్స్లోనూ 4GB అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం. కానీ ఈ మోడల్లో 6GB బేస్ వేరియంట్, 4GB అనేది లేదు. అండ్ అలాగే 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ బ్లూ. గైస్, ముందుగా ఈ మొబైల్ డిజైన్ చూసినట్లయితే ఒక ప్రీమియం క్వాలిటీతో అయితే కనిపిస్తుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ మొత్తం మీకు ప్లాస్టిక్తో బిల్డ్ అయింది, పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. మనకి డ్యూయల్ టోన్తో కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది అవుట్లుక్ చూస్తానికి. మీకు ఎలా అనిపిస్తుంది అని కింద కామెంట్ అయితే చేయండి. గాయస్, ముందుగా ఈ మొబైల్ డిస్ప్లే చూసినట్లయితే 6.5 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD స్క్రీన్, అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్, అండ్ మీకు బ్యాజిల్లెస్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ ప్రాసెసర్ కూడా మీకు స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఇవ్వటం అయితే జరిగింది. మనకి ఈ ప్రాసెసర్ మెయిన్గా 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. మనకి ఈ 6nm టెక్నాలజీతో బిల్డ్ అవటం వల్ల మీకు మెయిన్గా మీరు మొబైల్ని ఎంత హెవీగా యూజ్ చేసినా, అలాగే గేమ్స్ ఆడి ఎంత హెవీగా యూజ్ చేసినా కానీ మీకు మొబైల్ హీటింగ్ ప్రాబ్లం ఉండదు. అలాగే ఛార్జింగ్ కూడా చాలా తక్కువ కన్జంప్షన్ అయితే అవుతుంది. అండ్ మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి వస్తే ఈ మొబైల్లో మీకు BGMI స్మూత్ అండ్ అల్ట్రా వరకు 30 FPSలో అయితే హ్యాండిల్ అయితే చేయగలదు. అండ్ అలాగే మనకి ఇప్పుడు వస్తున్న మోడల్స్ అన్నింటిలోనూ మీకు అన్ని కంపెనీల్లోనూ ఈ వర్చువల్ ర్యామ్ కూడా మీకు ఒక కీలక పాత్ర అనేది పోషిస్తుంది. మనకి ఈ మోడల్లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి మీ ర్యామ్ అనేది 5GB వరకు ఎక్స్పెండ్ అనేది చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ 5000 mAh, అండ్ అలాగే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. మీరు ఈ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ చేస్తే మాత్రం 1 hour 10 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ అలాగే మొబైల్ని మీరు 1 day అయితే, ఎంత హెవీ యూజర్ అయినా 1 day అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. నార్మల్ యూజర్ అయితే 1.5 అయితే పక్కా వస్తుంది బ్యాటరీ లైఫ్. అలాగే కెమెరా చూసినట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. మీకు మెయిన్ కెమెరా 50 MP, అలాగే 2 MP మ్యాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, అలాగే ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ యూజ్ చేసి, కెమెరా యూజ్ చేసి 30 FPS 1080 వరకు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా ఈ మొబైల్ మీకు Android 11 మీద అయితే రన్ అవుతుంది. గాయస్, మీకు ఈ మొబైల్ ప్రైసెస్ కూడా చూసినట్లయితే 6GB 128GB 14,990, అలాగే 8GB 128GB 16,990. ఈ మొబైల్ మీకు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీ ఉంది. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. మీకు కార్డ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. కార్డ్ ఆఫర్స్లో ఇంకా ఈ ప్రైస్ అనేది ఒక 1000 రూపీస్ వరకు అయితే ఇంకా లెస్ అయితే అవుతుంది. అలాగే గాయస్, మీకు ఆఫ్లైన్కి టార్గెట్ ఏంటి, ఆన్లైన్కి టార్గెట్ ఏంటి అనేది డిఫరెన్స్ చెప్తానని చెప్పాను కదా గాయస్. మీకు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు చూసారు కదా. మొబైల్ డిస్ప్లే కూడా అవుతుంది, చెక్ చేయండి ఒకసారి. అండ్ అలాగే వీళ్ళు ఆఫ్లైన్లో సేమ్ స్పెసిఫికేషన్స్తో మీకు A96 మోడల్ని అయితే లాంచ్ చేశారు, ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తూ సేమ్ స్పెసిఫికేషన్స్తో మీకు. కానీ ఆ మొబైల్ ప్రైస్ వచ్చేసి 20,000 20,000 రూపాయల రేట్ అయితే పెట్టడం జరిగింది. మీరు కంపేర్ చేయండి. నాకు స్పెసిఫికేషన్స్ పరంగా అయితే నాకు తేడా అయితే ఏం కనిపించట్లే. మీకు ఏమైనా తేడా కనిపిస్తే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ రెండిట్లో చెక్ చేస్తే మీరు స్పెసిఫికేషన్స్ పరంగా తేడా ఉండదు, కానీ ప్రైస్ పరంగా అయితే మీకు 3,000 రూపాయల వరకు తేడా అయితే ఉంది. చూడండి, వీళ్ళు ఆన్లైన్ని టార్గెట్ చేసి తీసుకొచ్చారు ఈ మోడల్, కానీ ఆఫ్లైన్లో మాత్రం A96. గాయస్, అందుకే వీళ్ళు ఎక్కువగా మీకు ఆఫ్లైన్లోనే మోడల్స్ని లాంచ్ చేస్తారు. ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, ఫీచర్స్ పరంగా చాలా తక్కువ ఉంటాయి. గాయస్, టోటల్గా ఈ ఒప్పో K10 మోడల్ అయితే మీకు ఒక మంచి మోడల్, కానీ మీకు ప్రైస్ ఒక 13,000లో అయితే వీళ్ళు మీకు ఆన్లైన్లో ఆఫర్ కూడా ఇస్తున్నారు, కార్డ్ ఆఫర్. మీకు 13,000లో అయితే ఒక 2,000 క్యాష్ బ్యాక్ అయితే కార్డ్ ఆఫర్ కూడా నడుస్తుంది. మీకు 1,000 ఆర్ 2,000 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒక మంచి మోడల్ ఆ ప్రైస్లో అయితే వస్తే తీసుకోవచ్చు ఒప్పో లవర్స్కి. అండ్ మీకు ఆఫ్లైన్ చూస్ చేసుకుంటే మాత్రం
చూసారుగా మీరు, ప్రైస్ అయితే హై లెవెల్లో ఉంటుంది. అండ్ గాయస్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. గో టు అన్బాక్సింగ్. K10 బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాస్తుంది. అలాగే మనకి K సిరీస్కి గ్రీన్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నేను అన్బాక్స్ చేస్తుంది బ్లాక్ కలర్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అలాగే బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ని అయితే అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది. అండ్ బాక్స్ని సీల్ని అయితే బ్రేక్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేస్తున్నాను గాయస్. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మినీ బాక్స్ అయితే కార్టన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఒప్పో అని రాసి అయితే ఉంది. మనకి ఈ బాక్స్ లోపల పౌచ్ అండ్ యూజర్ మాన్యువల్, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. సిమ్ ఎజెక్టర్ పిన్, యూజర్ మాన్యువల్, అలాగే కేస్ కూడా ప్రొవైడ్ చేశారు బాక్స్లో మనకి మొబైల్తో పాటు. క్లియర్ కేస్ అండ్ మొబైల్ అయితే కనిపిస్తుంది. మొబైల్ ఒకసారి పక్కన పెట్టేసి ఇంకా లోపల ఏమేమో కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. అడాప్టర్ వచ్చేసి 33 W ఊక్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి టైప్ సి కేబుల్ అయితే అవైలబుల్ ఉంది. గాయ్స్ ఒక్కసారి మొబైల్ని అయితే చూద్దాం. ఇంకా మొబైల్ ఓపెన్ చేసి గాయ్స్ మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక ప్రీమియం క్వాలిటీ గల మొబైల్ అయితే నాకు కనిపిస్తుంది. ఒప్పోలో మీకు 30,000 40,000లో అయితే ఇలాంటి ప్రీమియం క్వాలిటీ గల మొబైల్ అయితే మనకు అవుట్లుక్ డిజైన్ అయితే చూస్తాం. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం కేసు వేసి ఒకసారి చూద్దాం. కేసు వేసినా కానీ మీకు మొబైల్ డిజైన్ అవుట్లుక్ అనేది ఏమీ ప్రాబ్లం అయితే కలగట్లేదు. చాలా బాగుంది. కేసు వేసిన క్లియర్ కేస్ కాబట్టి ఇబ్బంది లేదు. అండ్ మొబైల్ రైట్ సైడ్ చూసినట్లయితే మీకు పవర్ బటన్, అలాగే మీకు పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ కాగా అయితే వర్క్ చేస్తుంది. అండ్ గాయ్స్ మనకి బ్యాజిల్లెస్ పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, అలాగే సిమ్ ట్రే ఇచ్చారు. ఒకసారి ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. గాయస్ మనకి మొబైల్ డ్యూయల్ నానో సిమ్ స్లాట్, అలాగే మైక్రో SD సపోర్ట్ కూడా ఉంది. మీకు 1 TB వరకు ఎక్స్పెండ్ అనేది చేసుకోవచ్చు స్టోరేజ్ని. అండ్ అలాగే బాటంలో మైక్, ఇయర్ ఫోన్ జాక్, అలాగే ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ అయితే బాటంలో ఇచ్చారు. అండ్ టాప్లో వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే టాప్లో ఉంది. ఇంకా మొబైల్ని అయితే మీకు ఫటాఫట్ ఆన్ అయితే చేస్తాను. హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను గాయస్. గాయస్ ఒప్పో K10 హోమ్ స్క్రీన్లో అయితే మనం ఉన్నాము గాయస్. ఒకసారి బ్రైట్నెస్ కూడా ఫుల్గా అయితే నేను పెడతాను. ఒప్పో K10 హోమ్ స్క్రీన్ అయితే గాయస్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మొబైల్ అనేది. అండ్ కొన్ని ప్రీ అప్రూవ్డ్ యాప్స్ కూడా కనిపిస్తున్నాయి. టచ్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, 180 Hz టచ్ శాంపిల్ రేట్ కాబట్టి. కొన్ని ప్రీ అప్రూవ్డ్ యాప్స్ ఉన్నాయి, అన్ఇన్స్టాల్ అవుతుందేమో చెక్ చేద్దాం గాయస్. అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉంది. మీకు అనవసరమైన యాప్స్ ఏమైనా ఉంటే మీరు ఫోన్తో పాటు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అలాగే ఒకసారి అబౌట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం గాయస్. మీకు Android 11 మీద అయితే రన్ అవుతుంది. అలాగే మీరు చూస్తున్నారు మనకు ఈ 6GB ర్యామ్, అలాగే ఎక్స్పెండ్ అనేది చేసుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి 5GB వరకు ఎక్స్పెండ్ అనేది చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్. చూస్తున్నారు కదా గాయస్, మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 128GBకి 109GB అయితే అవైలబిలిటీ అయితే ఇచ్చారు. మొత్తానికి ఈ మొబైల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది గాయస్. అసలు డిజైన్ పరంగా కానీ, మొబైల్ హ్యాండిలింగ్కి కూడా మనకు పట్టుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంది ఆ ఫీలింగ్ అనేది.
ఒక ప్రీమియం క్వాలిటీ గల మొబైల్ అయితే మీరైతే చూస్తున్నారు. అండ్ మీరు పర్చేస్ చేసినా కానీ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక మంచి మొబైల్ ఇది ఒప్పో K10. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫీలింగ్ అనేది వేరుంది. మొబైల్ అనేది ఒక ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే కనిపిస్తుంది నాకు. అలాగే ఈ మొబైల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.